సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ చీఫ్ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్, నూతనంగా చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిన్న జంగయ్యను మరియు డైరెక్టర్లను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ అతి సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందంజలో ఉంది. ఇక్కడ పండించిన పంటకి తగిన గిట్టుబాటు ధరలకు అమ్ముకునే వ్యాపారులకు హైదరాబాద్ నగరం గాని రాష్ట్రానికి గాని ఇక్కడ నుంచి నాణ్యమైన పంటలను పండించి సప్లై చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారికి పూర్తిగా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలు దూరం చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్దార్ నగర్ అభివృద్ధి ప్రమాణం చేస్తున్నాను. మార్కెట్ కమిటీ సర్దార్ నగర్ అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్దార్ నగర్ అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 7,625 కోట్లు ఒకే రాత్రి మీ అకౌంట్ లో వేశాం. వాళ్ళు ఎగనామం పెట్టినటువంటి రైతు బంధునిచ్చాం, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి ₹1,00,000 రుణమాఫీని తీర్చాం, రైతు బీమాకి 3,000 కోట్లు ఇచ్చాం. మళ్లీ అధికారం పోయినటువంటి వాళ్ళు కొంతమంది, అధికారం కోసం దెబ్బలాడేటటువంటి వాళ్ళు కొంతమంది ఎంత ప్రవోక్ చేసినా, స్పీకర్ గారిని ఎంత అసహనానికి గురి చేసినా ఆయన సహనం కోల్పోకుండా చిరునవ్వుతోటే సభను సజావుగా నడపడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలన్నింటినీ శాసనసభలో చర్చించే విధంగా శాసనసభని చాలా కాలం తర్వాత మంచిగా నడిపారు శాసనసభ అని చెప్పి దేశవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి ప్రసాద్ గారికి, శాసనసభాపతికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన ధన్యవాదాలు. అటువంటి బిడ్డనిచ్చినటువంటి గడ్డకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా చిరకాల మిత్రులు మహేందర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి